హాయ్ ఎవరీవన్, మనం లాస్ట్ క్లాస్లో డిస్టెన్స్, టైమ్, స్పీడ్ ఈ చాప్టర్ స్టార్ట్ చేసి ఈ చాప్టర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసాం. ఏ ఫార్ములాస్ చూసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా చూసాము, అలాగే టైంని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాస్ చూసాము, అలాగే స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా చూసాం. ఇంకేం చూసాము? ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. ఏ పాయింట్స్ అంటే, నీకు ఇచ్చిన క్వశ్చన్లో, ఇచ్చిన ప్రాబ్లంలో ఎప్పుడూ కూడా డిస్టెన్స్ వాల్యూ అండ్ స్పీడ్ వాల్యూ అండ్ టైం వాల్యూ ఎప్పుడు కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. ఆల్ వాల్యూస్ షుడ్ బి ఇన్ సేమ్ యూనిట్స్. మాట్లాడుకోదా? ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు డిస్టెన్స్ వాల్యూ, దూరం విలువ మీకు కిలోమీటర్లో ఇస్తే టైం అనేది మీకు అవర్లో ఉండాలి. సో ఆటోమేటిక్గా నీకు డిస్టెన్స్ కిలోమీటర్లో ఉండి టైం అవర్లో ఉంటే స్పీడ్ అనేది నీకు కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. ఒకవేళ నీకు ఇచ్చిన వాల్యూస్ డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంటే టైం అనేది సెకండ్స్లో ఉండాలి. నీకు డిస్టెన్స్ మీటర్లో ఉండి టైం సెకండ్స్లో ఉంటే నీకు స్పీడ్ అంటే వేగం అనేది మీటర్ పర్ సెకండ్లో ఉండాలని చెప్పి ఓ రకంగా ఏం చెప్పుకున్నాం మనం? ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? కన్వర్షన్, స్పీడ్ కన్వర్షన్ అంటే ఏంటి? కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిన వాల్యూని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మార్చుకోవాలి, మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చిన వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చుకోవాలని చెప్పి చూసుకున్నాం. ఏం చేసాం? కిలోమీటర్ పర్ అవర్ వాల్యూని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే మల్టిప్లై చేయాలి. దేంతో? 5/18తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిన వాల్యూని మల్టిప్లై చేయాలి. అలాగే మీటర్ పర్ సెకండ్ వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే నువ్వేం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేయాలి? మీటర్ పర్ సెకండ్లో ఏ వాల్యూ అయితే ఇస్తాడో ఆ వాల్యూ మనం మల్టిప్లై చేసుకోవాలి. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అలాగే ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూసాం. ఏంటి? నీకు కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిన వాల్యూని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మార్చుకోవాలి, మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చిన వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చుకోవాలి, ఇదంతా కూడా మనం ఎస్టర్డే క్లాస్లో చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం రిమైనింగ్ ఫార్ములాస్ అలాగే రిమైనింగ్ కాన్సెప్ట్ నేర్చుకుందాము. ఈ రోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. అంటే మేజర్ టాపిక్స్ అన్నీ కూడా, మేజర్ ఫార్ములాస్, మేజర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వదు. రండి. సో ఫస్ట్ ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే, సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరము బై మొత్తము సమయం. ఓకేనా? లేకపోతే మొత్తం కాలం రాసుకుని సరిపోద్ది. నెక్స్ట్ ఫార్ములా, అగైన్ సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు, ఇంగ్లీష్ మీడియంలో ఇది రాసుకోండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2ab/a+b అని బ్రాకెట్లో డిస్టెన్స్ సేమ్ ఇన్ 2 కేసెస్. నెక్స్ట్ ఇది కూడా రాసుకోండి, 3abc/ab+bc+ ఇది CA, స్మాల్ లెటర్ రాసుకోండి, CA AB+BC+C అని చెప్పి బ్రాకెట్లో డిస్టెన్స్ సేమ్ ఇన్ 3 కేసెస్ రాశారు కదండి. ఓకే, మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇక్కడ యావరేజ్ స్పీడే రాశారు, ఇక్కడ యావరేజ్ స్పీడే రాశారు, యావరేజ్ స్పీడ్కి సంబంధించి మీరు 2 ఫార్ములాస్ చెప్తున్నారు కదా, మాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఈ 2 ఫార్ములాస్లో, ఈ 2 ఫార్ములాస్లో మేము ఏ ఫార్ములా యూస్ చేయాలని చెప్పి మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అవునా కదా? చెప్తాను, బీ పేషెంట్. సో ఏ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలంటే దీని గురించి నేను తర్వాత మాట్లాడుతాను. ఫస్ట్ ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 ఫార్ములాస్ కూడా మనం యావరేజ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాం. బట్ దీన్ని ఒక సందర్భంలో యూస్ చేస్తాము, దీన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేస్తాం. ఏది ఎప్పుడు యూస్ చేయాలో చెప్తే జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ ఫార్ములా చదవండి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2ab/a+b. బ్రాకెట్లో ఒక పాయింట్ రాస్తాను, అది ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలి అంటే, డిస్టెన్స్ ఈజ్ సేమ్ ఇన్ 2 కేసెస్. డిస్టెన్స్ అనేది, దూరం అనేది రెండు కేసెస్లో కూడా సేమ్గా ఉంటుంది. ఏంటండి? ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలంటే ఇంపార్టెంట్ క్లాసు అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా, ట్రై టు అండర్స్టాండ్. ఈ 2ab/a+b అనే ఫార్ములా యావరేజ్ స్పీడ్కి ఎప్పుడు ఉపయోగించాలి, ఇది యూస్ చేయకుండా ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే, నీకు 2 కేసెస్లో కూడా, 2 సందర్భాల్లో కూడా డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండాలి. సార్ మాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్తే జాగ్రత్తగా ఉండండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీ ఇంటి దగ్గర నుంచి, మీ హౌస్ దగ్గర నుంచి మీ స్కూల్కి వెళ్ళే డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో, జాగ్రత్తగా ఉండండి, మీ హౌస్ నుండి మీ స్కూల్ మధ్య డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో, అలాగే మీ స్కూల్ నుండి మీ హౌస్ మధ్య ఉండే డిస్టెన్స్ కూడా సేమే ఉంటుంది కదా. నేను ఏం మాట్లాడుతానంటే, ఫస్ట్ కేసు, ఇక్కడ 2 కేసెస్లో కూడా డిస్టెన్స్ సేమ్గా ఉంటే ఈ ఫార్ములా యూస్ చేయమని చెప్తాను. అసలు 2 కేసెస్లో డిస్టెన్స్ సేమ్గా ఉండడం ఏంటి అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ కేసు, మీ హౌస్ నుండి స్కూల్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో
అలాగే మీ స్కూల్ నుంచి మీ హౌస్ మధ్య ఉండే డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ కేసులో డిస్టెన్స్ అయితే ఉంటుందో ఈ కేసులో కూడా డిస్టెన్స్ అంతే ఉంటుంది. అంటే ఏంటి, 2 కేసెస్లో కూడా డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి మధ్య దూరం ఎంత ఉంటుందో మీ స్కూల్ నుంచి ఇంటి మధ్య దూరం కూడా అంతే ఉంటుంది. అంటే ఏంటి, ఇటు వెళ్ళేటప్పుడు ఎంత దూరం అయితే ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏంటి, 2 సందర్భాల్లో కూడా వెళ్ళేటప్పుడు ఒక సందర్భం అనుకుందాం, వచ్చేటప్పుడు ఒక సందర్భం అనుకుందాం. మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేది ఒక కేసు అనుకుందాం, మీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేది వేరే కేసు అనుకుందాం. సో వెళ్ళేటప్పుడు అంటే కేసు 1లో ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈవెన్ వచ్చేటప్పుడు అంటే ఏంటి, కేసు 2లో కూడా డిస్టెన్స్ ఒకేలాగా ఉంటుంది. అంటే ఏంటి, 2 సందర్భాల్లోనూ 2 కేసెస్లో కూడా నీకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, చేంజ్ అవ్వదు కదా. అంతే కదా. ఇప్పుడు నీ ఇంటి దగ్గర నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతైతే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంటి దగ్గర నుంచి స్కూల్ మధ్య దూరం 10 కిలోమీటర్స్ అనుకుందాం. నీ ఇంటి దగ్గర నుంచి నీ స్కూల్ మధ్య దూరం 10 కిలోమీటర్స్ అనుకుందాం. అలాగే స్కూల్ నుంచి మీ ఇంటి దగ్గర డిస్టెన్స్ కూడా ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఏమైనా 1 కిలోమీటర్ తగ్గుతుందా, తగ్గదు కదా. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. 2 కేసెస్లో కూడా నీకు డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు నువ్వు ఈ ఫామ్లో యూజ్ చేయరు. 2ab/a+b. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ అసలు ఏబి అంటే ఏంటి సార్? ఏమీ లేదు. ఏ అనేది ఫస్ట్ కేసులో స్పీడు, ఏ అనేది ఏంటి ఫస్ట్ కేసులో స్పీడు, బి అనేది సెకండ్ కేసులో స్పీడ్. మీరు సింపుల్గా ఏమని రాసుకుంటారంటే ఈ ఫామ్లో రాసుకున్న తర్వాత కింద హియర్ హియర్ ఏ కమా బి ఆర్ ద స్పీడ్స్ అని రాసుకోండి చాలు. తెలుగు మీరు ఏం రాసుకుంటారంటే ఇక్కడ ఏ కమా బిలు వేగాలు అని చెప్పి రాసుకోండి. మీకు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ ఫామ్లో ఎప్పుడు యూజ్ చేయాలండి, 2 కేసెస్లో కూడా నీకు డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. నీకు 2 కేసెస్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఎలా సేమ్గా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాను. మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి మధ్య ఉన్న దూరం ఎంత అయితే ఉంటుందో స్కూల్ దగ్గర నుంచి మీ ఇంటికి ఉండే దూరం కూడా అంతే ఉంటుంది. సో 2 కేసెస్లో కూడా, ఏ 2 కేసెస్, నువ్వు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తావో స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అంతే డిస్టెన్స్ కవర్ చేస్తావు. దట్ మీన్స్ వాట్, ఇన్ బోత్ కేసెస్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో దూరం ఒకేలాగా ఉంటుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకి డిస్టెన్సెస్ అనేది సేమ్గా ఉంటుందో 2 కేసెస్లో అప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ కమింగ్ థర్డ్. సో ఇది కూడా సేమ్, యావరేజ్ స్పీడ్కి ఈ ఫామ్లో కూడా ఉపయోగిస్తాం. ఏ ఫామ్లో, 3abc/ab+bc+ca. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫామ్లో లాగే. ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ సేమ్ ఇన్ 2 కేసెస్, హియర్ డిస్టెన్స్ సేమ్ ఇన్ 3 కేసెస్. ఒకవేళ 3 కేసెస్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఏబి మధ్య డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త, ఏ నుంచి బి మధ్య డిస్టెన్స్ 5 కిలోమీటర్ అనుకుంటే, బి నుంచి సి డిస్టెన్స్ 5 కిలోమీటర్ అనుకుంటే, సి నుంచి డి డిస్టెన్స్ 5 కిలోమీటర్ అనుకుంటే, చూడండి ఇక్కడ ఈ ఫామ్లో ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇన్ 3 కేసెస్ 3 సందర్భాల్లో కూడా నీకు డిస్టెన్స్ దూరము సేమ్ ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నప్పుడు నువ్వు ఈ ఫామ్లో యూజ్ చేయాలి. 3abc/ab+bc+ca. సార్ 3 కేసెస్లో డిస్టెన్స్ సేమ్గా ఉండడం అంటే ఏంటో ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా రండి. ఏ నుంచి బి దాకా నడిచాను నేను, ఏ నుంచి బి దాకా నడిచాను, దూరం ఎంత 5 కిలోమీటర్లు అనుకుందాం. తర్వాత బి నుంచి సికి నడిచేటప్పుడు కూడా దూరం 5 కిలోమీటర్లే. తర్వాత సి నుంచి డికి నడిచేటప్పుడు కూడా దూరం ఎంత 5 కిలోమీటర్లు. ఇప్పుడు చూడండి కేస్ 1 అంటే ఏంటి, కేస్ 1 అంటే ఏంటి, ఏ నుంచి బికి వెళ్ళడము డిస్టెన్స్ ఎంత 5 కిలోమీటర్. కేస్ 2 బి నుంచి సికి వెళ్ళడము డిస్టెన్స్ ఎంత 5 కిలోమీటర్లే. తర్వాత కేస్ 3 ఏంటి, సి నుంచి డికి వెళ్ళడం డిస్టెన్స్ ఎంత 5 కిలోమీటర్లే. ఫస్ట్ కేసులో డిస్టెన్స్ 5 కిలోమీటర్లే, సెకండ్ కేసులో కూడా 5 కిలోమీటర్లే, థర్డ్ కేసులో కూడా 5 కిలోమీటర్. అంటే ఇక్కడ ఇచ్చిన 3 సందర్భాల్లో కూడా డిస్టెన్స్ సేమ్గా ఉంటుందా, సేమ్గా లేదా? ఎస్, సేమ్గానే ఉంది. సో నీకు ఎప్పుడైతే 3 కేసెస్లో కూడా డిస్టెన్స్ సేమ్గా ఉంటుందో అప్పుడు నువ్వు ఈ ఫామ్లో యూజ్ చేయాలి. 3abc/ab+bc+ca. స్టిల్ మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం అర్థం చేసుకొని ట్రై చేయండి. సో అర్థమైంది కదండి. మనం ఇప్పటిదాకా ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి ఈ 2 ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, 2ab/a+b అన్నా లేదంటే 3abc/ab+bc+ca అన్నా, ఈ 2 ఫార్ములాస్ కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తాం యావరేజ్ స్పీడ్ కంటే, కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు. ఏంటండి, కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు లేదంటే సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు. కాన్స్టెంట్ డిస్టెన్స్ అన్నా సేమ్ డిస్టెన్స్ అని 2 ఒకటి. అంటే ఏంటి, ఇన్ ఎవ్రీ కేస్ అంటే ప్రతి సందర్భంలో కూడా డిస్టెన్స్ అనేది, దూరం అనేది ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ 5 కిలోమీటర్లు, ఇక్కడ 5 కిలోమీటర్, ఇక్కడ 5 కిలోమీటర్. సో ఎప్పుడైతే జాగ్రత్తగా, ఎప్పుడైతే డిస్టెన్స్ ఫిక్స్డ్ ఇన్ ఆల్ కేసెస్, ఆల్ సందర్భాల్లో నీకు డిస్టెన్స్ అనేది ఒకేలాగా ఉంటుందో అప్పుడు ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేయాలి. 2 కేసెస్ అనుకో ఈ ఫార్ములా, 3 కేసెస్ అనుకో ఈ ఫార్ములా,
సో ఇందాక కూడా మనం చెప్పాం, హౌస్ నుంచి స్కూల్కి రావడం అనేది ఒక కేసు అయితే, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం అనేది వేరే కేసు. రెండు కేసెస్లో కూడా సేమ్. దీన్ని ఇంకోలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నుంచి బీకి వెళ్ళడం అంటే ఏ నుంచి బి ప్లస్కి వెళ్ళడం అనేది కేసు 1 అనుకుందాం. బి నుంచి సికి వెళ్ళడం అనేది వేరే కేసు అనుకుందాం. ఇది కేసు 1 అనుకుంది, కేసు ఉందాం. సో ఏ నుంచి బీకి ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే, ఏ నుంచి బీకి వెళ్ళడం 2 కిలోమీటర్ డిస్టెన్స్ అనుకుంటే, బి నుంచి సికి వెళ్ళడం ఇంకో 2 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య దూరం, ఏకి బీకి మధ్య ఉన్న దూరము 2 కిలోమీటర్లు, బీకి సికి మధ్య ఉన్న దూరం డిస్టెన్స్, దూరం అన్న డిస్టెన్స్ అని రెండు ఒకటే కాబట్టి బీకి సికి మధ్య ఉన్న డిస్టెన్స్ 2 కిలోమీటర్స్. సో ఇక్కడ చూడండి 2 కేసెస్. ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ కేసు అంటే ఏంటి? ఏ నుంచి బీకి వెళ్ళడము, ఆ ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 2 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమంటున్నాను, బి నుంచి సికి వెళ్ళడం, ఇది వేరే కేసు అంటే వేరే సందర్భం. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 2 కిలోమీటర్లు. ఇది కేసు 1, ఇది కేసు 2. ఇదొక సందర్భం, ఇదొక సందర్భం. రెండు సందర్భాల్లో కూడా నీకు డిస్టెన్స్ సేమ్గా ఉందా లేదా? ఎస్, ఇక్కడ 2 కిలోమీటర్లు అయితే ఇక్కడ కూడా 2 కిలోమీటర్లు ఉంటుంది. క్లారిటీగా ఉండాలి కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు. యావరేజ్ స్పీడ్ 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఓకే. బట్ ఏది ఎప్పుడు యూస్ చేయాలి? నీకు ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుందో, ఫిక్స్డ్గా ఉంటుందో, సేమ్గా ఉంటుందో, ఇన్ ఎవ్రీ కేస్, ప్రతి సందర్భంలో కూడా నీకు డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే సేమ్గా ఉంటుందో అప్పుడు మాత్రం ఈ ఫార్ములా యూస్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్పాను, నీకు 2 కేసెస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయి, 3 కేసెస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయి, 2 సందర్భాల్లో అయితే ఈ ఫార్ములా యూస్ చేయి, 3 సందర్భాల్లో అయితే ఈ ఫార్ములా యూస్ చేయి. క్లియర్? ఓకే. ఇంకో ఫార్ములా చెప్పాను, యావరేజ్ స్పీడ్ అనేది జస్ట్ దీనికి రివర్స్. దీనికి రివర్స్ ఏంటా రివర్స్? ఈ రెండు ఫార్ములాస్ ఎప్పుడు యూస్ చేస్తాము? వెనెవర్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ కేసెస్. ఎప్పుడైతే నీకు డిస్టెన్స్ అనేది ప్రతి కేసులోనూ ప్రతి సందర్భంలోనూ సేమ్గా ఉంటుందో, ఫిక్స్డ్గా ఉంటుందో, కాన్స్టెంట్గా ఉంటుందో అప్పుడు ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేస్తాం అంటాం. కొంతమంది స్టూడెంట్స్ డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి సార్ ఒకవేళ కాన్స్టెంట్గా లేకపోతే, డిస్టెన్స్ ఫిక్స్డ్గా లేకపోతే, సేమ్గా ఉండకపోతే అప్పుడు ఏం యూస్ చేయాలి? ఈ ఫార్ములా యూస్ చేయాలి. వెనెవర్ డిస్టెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ కేసెస్. ఎప్పుడైతే నీకు డిస్టెన్స్ అనేది ప్రతి కేసులో కూడా సేమ్గా ఉండదో, కాన్స్టెంట్గా ఉండదు. ఉంటే ఏంటి? కాన్స్టెంట్గా ఉంటే, సేమ్గా ఉంటే ఏంటి? ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేస్తాం, అవునా? ఒకవేళ కాన్స్టెంట్గా లేకపోతే మీకు అర్థంలో చెప్తాను. ఈ రెండు ఫార్ములాస్ ఎప్పుడు యూస్ చేస్తామో ప్రతి కేసులో కూడా డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండాలి. మరి సేమ్గా లేకపోతే ఈ ఫార్ములా మీకు అర్థంలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నుంచి బీకి ట్రావెల్ చేయాలి, ఓకే. ఏ నుంచి బీకి వెళ్ళాలి. ఏ నుంచి ఏకి బీకి మధ్య ఉన్న దూరం ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోమీటర్లు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోమీటర్లు అనుకుందాం. అలాగే బి నుంచి సికి ట్రావెల్ చేయాలి. బీకి సికి మధ్య ఉన్న దూరము 2 కిలోమీటర్లు అనుకుందాం. ఇప్పుడు చూడండి ఏకి బీకి ఉన్న దూరం ఎంత? ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడం కేసు 1 అనుకుందాం. బి నుంచి సికి ట్రావెల్ చేయడం కేసు 2 అనుకుందాం. సో కేసు 1లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 5 కిలోమీటర్స్. వై? బికాజ్ ఏకి బీకి మధ్య ఉన్న దూరము 5 కిలోమీటర్స్, బీకి సికి మధ్య ఉన్న దూరం 2 కిలోమీటర్స్. ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. రెండు సేమా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్ డిస్టెన్సెస్. సో ఎప్పుడైతే నీకు డిఫరెంట్ డిస్టెన్సెస్ వస్తే, ఓకేనా, డిఫరెంట్ డిస్టెన్సెస్ వస్తే అలాంటి టైంలో నువ్వు ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఒకవేళ సేమ్ డిస్టెన్స్ ఇన్ ఎవ్రీ కేస్, ప్రతి సందర్భంలో కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటే మాత్రం నువ్వు ఈ రెండు ఫార్ములాస్ ఏదో ఒక ఫార్ములా యూస్ చేయాలి. ఒకవేళ నీకు ఏ కేసులో కూడా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా లేకపోతే, సేమ్గా లేకపోతే, ఫిక్స్డ్గా లేకపోతే నువ్వు యూస్ చేయవలసిన ఫార్ములా ఇది. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్. నాకు మీరు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నారు కాబట్టి నాకు మీరు 2 పాయింట్లకు ఆన్సర్ చేయాలి. మీరు చేయాలి కన్ఫర్మ్గా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ కేస్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ డిస్టెన్స్ సేమ్గా ఉంటే ఏ ఫార్ములా యూస్ చేయాలి? 2ab బై a ప్లస్ b. అది ఎప్పుడు? 2 కేసెస్ ఇచ్చినప్పుడు. ఒకవేళ 3 కేసెస్ ఇచ్చినప్పుడు 3abc బై ab ప్లస్ bc ప్లస్ c. మైండ్లో ఉండిపోవాలి, డిస్టెన్స్ ప్రతి కేసులో సేమ్గా ఉంటే నేను ఈ రెండు ఫార్ములాలు ఏదో యూస్ చేయాలి, ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది ప్రతి కేసులో కూడా సేమ్గా లేకపోతే, ఫిక్స్డ్గా లేకపోతే నువ్వు యూస్ చేయవలసిన ఫార్ములా అది కూడా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకిన్. అర్థమైంది కదండి? హియర్ ఏ కామా బి ఆర్ ద స్పీడ్స్, హియర్ ఏ కామా బి కామా సి ఆర్ ద స్పీడ్స్. మీకు నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అంటే వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు ఓకే కదండి? నెక్స్ట్ వన్, ఓకే. నెక్స్ట్ ఫార్ములా రిలేటివ్ స్పీడ్. తెలుగు మీడియంలో ఏమని రాసుకుంటారంటే సాపేక్ష వేగము. ఇందాక మనం చూసిన ఫార్ములా దేనికండి? యావరేజ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇందాక మనం ఫార్ములాస్ చూసాం, అవునా కదా? సో ఒకవేళ నీకు యావరేజ్ స్పీడ్ కాకుండా రిలేటివ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్లు అడిగితే దానికి సంబంధించి ఫార్ములాస్ చూద్దాం. తెలుగు మీడియంలో ఏం రాస్తున్నారండి? సాపేక్ష వేగం. రండి. సో ముందు రిలేటివ్ స్పీడ్ అనేది 2 కేసెస్లో ఉంటుంది.
2 అంటే 2 సందర్భాల్లో రిలేటివ్ స్పీడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో కేస్ 1 అంటే ఏంటి, ఫస్ట్ సందర్భం ఏంటంటే రిలేటివ్ స్పీడ్ ఫామ్లో వచ్చాము x-5. కేస్ 1కి సంబంధించి ఫస్ట్ సందర్భంలో రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఫార్ములా వచ్చి x-5. దిస్ ఈజ్ ద ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ రిలేటివ్ స్పీడ్. చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2కి సంబంధించి రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x+y. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. రిలేటివ్ స్పీడ్ సంబంధించి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి మాట్లాడాలి. రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం సంబంధించి మన దగ్గర 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటేమో x-5, ఇంకోటి ఏంటి రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x+5. ఓకే, ఏది ఎప్పుడు యూస్ చేయాలి సేమ్ ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం. యావరేజ్ స్పీడ్కి సంబంధించి మన దగ్గర 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవునా కదా. ఏది ఎప్పుడు యూస్ చేసుకోవాలని చెప్పి ఇందాక మనం డిస్కస్ చేసాం. సిమిలర్లీ అలాగే రిలేటివ్ స్పీడ్ సంబంధించి ఇదొక ఫార్ములా ఉంది, రిలేటివ్ స్పీడ్ సంబంధించి ఇంకో ఫార్ములా ఉంది. ఈ 2 ఫార్ములాస్ కూడా ఏది ఎప్పుడు యూస్ చేయాలో చెప్తే జాగ్రత్తగా వినండి. చూడండి, వెన్ బోత్ ఆబ్జెక్ట్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సేమ్ డైరెక్షన్. వెన్ బోత్ ఆబ్జెక్ట్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. సార్ అంటే ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమీ లేవండి. ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట. కార్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఏదో ఒక ఆబ్జెక్టు. సో ఈ వెన్ బోత్ అంటే ఏంటి? 2 ఆబ్జెక్ట్స్ అంటే ఏమని చెప్పాను మీకు, కార్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏ వెహికల్ అయినా అవ్వచ్చు. ఓకేనా. సో వెన్ 2 బోత్ అంటే ఏంటి? 2 వెన్ 2 కార్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ ప్లేస్లో కార్ తీసుకుంటున్నాం. వెన్ 2 కార్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ కారు తీసుకుందాం, కారు 1 తీసుకుందాం. ఇదేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కార్ 1 అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కార్ 1. నెక్స్ట్ కార్ 2 తీసుకుంటా, కార్ 2 కూడా నాకు ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, కార్ 1 కార్ 2 సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయా వెళ్ళట్లేదా? ఈ ఫిగర్ చూసి చెప్పండి. కార్ 1 ఇది ఒక కార్ అనుకుందాం అండి, నాకు కార్ డ్రా చేయడం రాదు కాబట్టి ఇది ఒక కార్ అనుకుందాం. ఈ కార్ అనేది డైరెక్షన్లో వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, ఇలా వెళ్తుంది. కార్ ఏమో ఇలా వెళ్తుంది. ఇంకో కార్ తీసుకుందాం, ఇదొక కారు, ఈ కారు కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. నేను మిమ్మల్ని ఏమని అడుగుతున్నా అంటే 2 కార్లు కూడా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయా లేదా? ఎస్, చేస్తున్నాయి. సో ఎప్పుడైతే నీకు బోత్ ఆబ్జెక్ట్స్, హియర్ ఆబ్జెక్ట్స్ మేబీ కార్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, ఎనీథింగ్ అనమాట, ట్రాన్స్పోర్ట్ ఉపయోగించే వెహికల్ ఏదైనా అవ్వచ్చు, అది క్వశ్చన్ పెట్టి మారిపోద్ది. బట్ మోస్ట్లీ ఈ చాప్టర్కి సంబంధించి ఆబ్జెక్ట్స్ అనగానే వీడు ఇచ్చేది ట్రైన్స్ ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి, ట్రైన్స్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు ట్రైన్ కాన్సెప్ట్లో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. మనం జనరల్గా ట్రైన్స్ చూస్తాం కదా, ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంటుంది కదా. జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఫార్ములా ఇదే, రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం x-y. కానీ ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే ఒక 2 ట్రైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయో, సేమ్ డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందనుకుందాం, ఆ ట్రైన్కి స్పీడ్ వచ్చేమో S1 అనుకుందాం. ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ S1 స్పీడ్తో వెళ్తుంది, అంతే కదా. ఏ వెహికల్ అయినా సరే ఎంతో కొంత స్పీడ్తో వెళ్తుంది కదండి. మన సైకిల్ దొక్కుతున్నప్పుడు మన సైకిల్ ఒక స్పీడ్తో వెళ్తుంది, మన మోటార్ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మోటార్ బైక్ ఒక స్పీడ్తో వెళ్తుంది, మనం కార్ డ్రైవ్ చేసినప్పుడు కార్ ఒక స్పీడ్తో వెళ్తుంది, మనం బస్సు ఎక్కితే బస్సు ఒక స్పీడ్తో వెళ్తుంది, కార్ ఎక్కితే కార్ ఒక స్పీడ్. అంటే ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా ఒక స్పీడ్ ఉంటుంది, అవునా కదా. సో అలాగే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక ట్రైన్ తీసుకుంటే ఆ ట్రైన్ S1 స్పీడ్తో వెళ్తుంది, అయితే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుందంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, ఈసారి నేను సూపర్ ఫాస్ట్ ట్రైన్ తీసుకున్నాను, ఈ సూపర్ ఫాస్ట్కి సంబంధించి చూడండి, సారీ ఇది S1 కాదు X అనుకుందాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంకోసారి చెప్తాను. ఎక్స్ప్రెస్ అనే ట్రైను ఎక్స్ స్పీడ్తో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఏంటంటే సూపర్ ఫాస్ట్ అని ఇంకో ట్రైను Y స్పీడ్తో, అంటే అది ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది? Y స్పీడ్తో వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇదే డైరెక్షను,
సూపర్ ఫాస్ట్ ట్రైన్ అదే డైరెక్షన్, అంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. నీకు ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయో రిలేటివ్ స్పీడ్ అనేది ఎక్స్ మైనస్ వై. హియర్ ఎక్స్ ఈజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడు, వై అనేది సూపర్ ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్. అర్థమైంది? అర్థం కాలేదా? సో ఇక్కడ ఫార్ములా అనేది ఎక్స్ మైనస్ వై మనం రాసుకున్నాం. కొంతమంది దీన్నే S1 మైనస్ S2 అంటారు, వాళ్ళ ఇష్టం. కానీ మీకు అర్థం అవసరం ఏంటంటే రిలేటివ్ స్పీడ్కి సంబంధించి ఫార్ములా మనం ఎక్స్ మైనస్ వై రాయొచ్చు. ఎప్పుడు రాయొచ్చు అంటే బోత్ ఆబ్జెక్ట్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో రెండు ఆబ్జెక్ట్స్ ట్రావెల్ అయితే. జనరల్గా మనం చెప్పుకున్న చాప్టర్, ఈ చాప్టర్లో ఎక్కువగా ట్రైన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి రెండు ట్రైన్స్ కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే వాట్ ఇస్ ద రిలేటివ్ స్పీడ్ ఫార్ములా? ఎక్స్ మైనస్ వై. అంత అయిపోయింది. అర్థమైంది కదా? ఇది మీకు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాసాను చూడండి, హియర్ ఎక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ట్రైన్ అనుకోవచ్చు. హియర్ ఎక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్. నెక్స్ట్ వై ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏమనుకోవచ్చు? ట్రైన్ అనుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. రెండు ట్రైన్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే ఒక ట్రైన్ ఏమో S1 స్పీడ్తో వెళ్తుంది, ఇంకొక ట్రైన్ ఏమో S2 స్పీడ్తో వెళ్తుంది. రెండు ట్రైన్లు కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దెన్ టెల్ మీ వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ రిలేటివ్ స్పీడ్? ఏంటి ఫార్ములా? S1 మైనస్ S2 అయిపోయింది. S1 మైనస్ S2 గుర్తుపెట్టుకోండి. స్పీడ్ నేను ఇక్కడ ఎక్స్ కామా వై ఇచ్చా కాబట్టి ఎక్స్ మైనస్ వై రాశాను. కొంతమంది ఒక స్పీడ్ ఏమో S1 అనుకుంటారు, ఇంకొక స్పీడ్ ఏమో S2 అనుకుంటారు. సో ఫార్ములా ఏంటి? S1 మైనస్ S2. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఓకే, టూ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? టూ ఆబ్జెక్ట్స్ అంటే రెండు ట్రైన్స్ అవ్వచ్చు. రెండు ట్రైన్స్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే రిలేటివ్ స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ చేయాలి ఎక్స్ మైనస్ వై. క్లియర్? నెక్స్ట్ కేస్ 2. ఇక్కడ ఏంటి మొత్తం ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేసాం? వెన్ బోత్ ఆబ్జెక్ట్స్ ట్రావెల్ ఇన్ సేమ్ డైరెక్షన్. దీనికి ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ ఫార్ములా చూడండి, వెన్ బోత్ ఆబ్జెక్ట్స్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దానికి జస్ట్ ఇది రివర్స్ మాత్రమే. సో ఒకవేళ నీకు రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి? ఒకటేమో ఇటు వెళ్తే ఇంకోటేమో ఇటు వెళ్తూ ఉంటుంది, ఒక ట్రైన్ ఏమో ఇటు వెళ్తే ఇంకో ట్రైన్ ఏమో ఇటు వస్తుంటుంది. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో అలాంటి కేసెస్లో మనం ఉపయోగించే రిలేటివ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై. అగైన్ మీకు అర్థమయ్యేలా చెప్తారండి. మళ్ళీ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకుందాం. ఎక్స్ప్రెస్ ట్రైన్, ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుందంటే S1 స్పీడ్తో పరిగెడుతుంది. ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుందంటే ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇంకో ట్రైన్ తీసుకుందాం, సూపర్ ఫాస్ట్ ట్రైన్ తీసుకుందాం. అయితే ఇది వై స్పీడ్తో వెళ్తుంది, వై స్పీడ్తో మూవ్ అవుతుంది. ఇదేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ విత్ S1 స్పీడ్, S1 వేగంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంటే అటు నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. చూడండి, ఒక ట్రైన్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తే ఇంకో ట్రైన్ ఏమో ఈ డైరెక్షన్లో వస్తుంది. సో రెండు కూడా ఏంటి? సేమ్ ఆపోజిట్. చూడండి, ఒకటి ఇటు అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. సో నీకు ఎప్పుడైతే బోత్ ఆబ్జెక్ట్స్, హియర్ ఆబ్జెక్ట్స్ మేబీ ట్రైన్స్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బస్సెస్ అవ్వచ్చు, ఎనీథింగ్ అవ్వచ్చు. బట్ మోస్ట్లీ మీకు ఇచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ట్రైన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మన ఆబ్జెక్ట్స్ అంటే ట్రైన్స్ కింద తీసుకుందాం. నీకు ఎప్పుడైతే టూ ట్రైన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే సో నీకు దానికి సంబంధించిన రిలేటివ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై. అగైన్ ఎక్స్ ఈజ్ కింద రాసుకోండి. హియర్ స్పేస్ లేదు, కింద మీరు ఏం రాసుకోవాలనుకుంటే మళ్ళీ కింద మొత్తం ఇదే రాయాలి. మీరు కింద కూడా మీరు ఇది రాసుకోండి, నాకు స్పేస్ లేక రాయలేదు. కింద అగైన్ హియర్ ఎక్స్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ వై ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ఆబ్జెక్ట్. రాశారా రాలేదా? అర్థమవుతుంది కదండి. యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్, రిలేటివ్ స్పీడ్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అండ్ రిలేటివ్ స్పీడ్ ఫార్ములా అయితే ఇంకా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు క్లారిటీగా ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది, ఎక్స్ మైనస్ వై ఉంది, ఏది ఎప్పుడని చెప్పి మీరు డౌట్ పడకూడదు, క్లారిటీగా ఉండాలి. రెండు ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తే వాటి స్పీడ్లు మైనస్ చేస్తే వచ్చేది రిలేటివ్ స్పీడ్. రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అయితే ఆ రెండు స్పీడ్ను కూడా ప్లస్ చేస్తే నీకు వచ్చేది రిలేటివ్ స్పీడ్. క్లియర్? నెక్స్ట్ వన్ ఒకసారి బొడికస్ చూడండి, లెంత్ ఆర్ డిస్టెన్స్. సో లెంత్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా, అలాగే డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా. ఇందాక మనం యావరేజ్ స్పీడ్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాము, తర్వాత మనం రిలేటివ్ స్పీడ్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాము. అలాగే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఒకవేళ చూడండి, వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్, అంటే ఒక ట్రైన్ అనేది ఒక మనిషిని క్రాస్ చేసిన, జాగ్రత్త వినాలి. నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ దేనికంటే లెంత్ ఆర్ డిస్టెన్స్, ఓకేనా?
ఎప్పుడైనా సరే మన క్వశ్చన్లో లెంత్ వాల్యూని మనం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటే మాత్రం కేస్ 1 వెన్ ఏ ట్రైన్ క్రాసెస్, ఒక ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇట్ క్రాసెస్ ఏ మ్యాన్, ఒక నిలబడి ఉన్న మనిషిని క్రాస్ చేసి వెళ్ళినా, లేదు ఒక ఎలక్ట్రిక్ పోల్ అనమాట, లేదు ఒక సిగ్నల్ పోల్, ఈ మూడట్లో దేన్ని ట్రైన్ క్రాస్ చేసుకొని వెళ్ళినా ద డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఆ డిస్టెన్స్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఓన్లీ. మీకు అర్థం చెప్తే చూడండి, ఒక ట్రైన్ మూవ్ అవుతుందండి, ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తున్న ప్రాసెస్లో ఆ ట్రైన్ అనేది ఒక మ్యాన్, చూడండి వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్, ఒక మ్యాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళినా, లేదు ఒక ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేసుకొని వెళ్ళినా, లేదు ఒక సిగ్నల్ పోల్ని క్రాస్ చేసుకొని వెళ్ళినా, ఈ మూడట్లో దేన్ని క్రాస్ చేసుకొని వెళ్ళినా మనం డిస్టెన్స్ అంటే ఏం తీసుకోవాలంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకోవాలంతే, లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ లెంత్ 350 అనుకుందాం, ఈ ట్రైన్ లెంత్ 350 అనుకుందాం. సో ఈ ట్రైన్ అనేది ఒక మ్యాన్ క్రాస్ చేసుకొని వెళ్తుంది. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, టెల్ మీ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ అంటాను, మీరు సింపుల్గా 350 చెప్పాలి. అంటే ఏంటి, ఒక మ్యాన్ క్రాస్ చేసుకొని వెళ్ళినా, ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేసుకుని వెళ్ళినా, సిగ్నల్ పోల్ని క్రాస్ చేసుకుని వెళ్ళినా ట్రైన్ లెంతే మన డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్, అవర్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్. సింపుల్ అనమాట. మీకు నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఫార్ములాస్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా సరే పట్టించుకోవద్దు, ఎందుకు మీకు క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఇంకా క్లారిటీగా వస్తుంది. క్లియర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ ఆర్ ఎలక్ట్రికల్ పోల్ ఆర్ సిగ్నల్ పోల్, ఈ మూడట్లో దేని క్రాస్ చేసినా నువ్వు డిస్టెన్స్ అంటే ఏమి వేసుకోవాలి, డిస్టెన్స్ అంటే ఏమి వేసుకోవాలి, లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఆ ట్రైన్కి లెంత్ ఎంత ఇస్తే ఆ లెంత్ వేసుకోవడమే సరిపోతుంది. నెక్స్ట్ కేస్ 2 వెన్ ఏ ట్రైన్ క్రాసెస్, ఈసారి ఏంటి అగైన్ ట్రైన్ క్రాస్ చేస్తుంది, దేని క్రాస్ చేస్తుంది, ఎనదర్ ట్రైన్. ఇదో ట్రైన్ అనుకుందాం, ఇదో ట్రైన్, ఈ ట్రైన్లో వెళ్తుండే, ఈ ట్రైన్ ఏం చేస్తుంది, ఇంకొక ట్రైన్ ఏం చేస్తుంది, క్రాస్ చేస్తుంది. అదే చెప్తుండ్రు, వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఎనదర్ ట్రైన్ ఆర్ లేదా బ్రిడ్జ్. జనరల్గా ట్రైన్స్ అనేవి బ్రిడ్జెస్ని క్రాస్ చేయవా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రిడ్జ్ అనుకుందాం, ఇది ట్రైన్ అనుకుందాం. సో ట్రైన్లో వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ని క్రాస్ చేయదా, క్రాస్ చేస్తుంది. సో ఒకవేళ ట్రైన్ అనేది వేరే ట్రైన్ క్రాస్ చేసినా, లేదా బ్రిడ్జ్ని క్రాస్ చేసినా, లేదా ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినా, ప్లాట్ఫామ్గా క్రాస్ చేస్తుంది కదా. సో ఈ మూడట్లో దేన్ని క్రాస్ చేసినా అగైన్ డిస్టెన్స్ అంటే ఏంటంటే చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఇక్కడ ఉన్న ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ అది దేనికైతే క్రాస్ చేస్తుందో దాని లెంత్ కూడా చూడండి, అది దేన్నైతే క్రాస్ చేస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ అనేది వేరే ట్రైన్ క్రాస్ చేస్తుంది అనుకోండి, అప్పుడు లెంత్ అనగానే లెంత్ ఆఫ్ ది ట్రైన్ వేసుకోవాలి ప్లస్ లెంత్ ఆఫ్ ది అనదర్ ట్రైన్ కూడా వేసుకోవాలి. అదే చెప్తుండండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది అనదర్ ట్రైన్. ఒకవేళ ఈ ట్రైన్ అనేది ఈసారి బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది, అగైన్ లెంత్ అంటే ఏం వేసుకోవాలి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ వేసుకోవాలి ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా వేసుకోవాలి. లేదు ఈసారి ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ క్రాస్ చేసుకుని వెళ్తుంది, ఈసారి లెంత్ అంటే ఏం వేయాలి, ట్రైన్ లెంత్ వేయాలి ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా వేయాలి. మీకు అర్థం ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఉందండి, ఈ ట్రైన్ ఫర్ ఎగ్జాంపుల్ 500 మీటర్స్ అనుకుందాం, 500 మీటర్స్ అనుకుందాం. ఈ ట్రైన్ లెంత్ ఎంత అండి, ఎంత దూరం ఉంటుందండి, 500 మీటర్స్. ఈ ట్రైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్రిడ్జ్ అనుకుందాం, ఓకేనా. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుని వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత అనుకుందాం అంటే 200 మీటర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత, పొడవు ఎంత అంటే 500 మీటర్స్ పొడవు ఉన్న ట్రైన్ 200 మీటర్లు ఉన్న ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే మొత్తం ఈ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసేటంటే ఏం చెప్తాను మీకు, ఆ రెండు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అంటే 500 ప్లస్ 200 మీకు చెప్తుంది అదే కదా. ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ద, ఒకవేళ వేరే ట్రైన్ క్రాస్ చేసి అనదర్ ట్రైన్ ఆర్ బ్రిడ్జ్, మనది ఏంటి బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది. ఒకవేళ మన ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే లెంత్ ఎంత, ట్రైన్ లెంత్ వేసుకొని చూడండి, ట్రైన్ లెంత్ వేసుకున్నాను, తర్వాత ఏం చేయాలి, ప్లస్ పెట్టి లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ యొక్క లెంత్ కూడా వేయాలి. బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత 200, అంటే టోటల్గా ఎంత 700 మీటర్స్. అర్థమైంది, అర్థం కల్లా సింపుల్ లాజిక్ అండి. ఒకవేళ మన ట్రైన్ అనేది ఈ మూడట్లో దేని క్రాస్ చేసుకొని వెళ్ళినా సరే పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకు, ట్రైన్ లెంతే మన డిస్టెన్స్ అవుతుంది, ట్రైన్ లెంత్ ఆఫ్ ద ట్రైనే మన డిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ మన ట్రైన్ అనేది వేరే ట్రైన్ క్రాస్ చేసినా
లేదంటే బ్రిడ్జ్ని క్రాస్ చేసినా, లేదంటే ప్లాట్ఫామ్ క్రాస్ చేసినా సరే లెంత్ ట్రైన్ లెంత్ ఏమవుతుందంటే చూడండి, ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఏమవుతుందంటే ఫస్ట్ వెళ్తున్న ట్రైన్ లెంత్ ప్లస్ ఒకవేళ అది ఏ ఆబ్జెక్ట్ని అయితే క్రాస్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆబ్జెక్ట్ అనేది వేరే ట్రైన్ అవ్వచ్చు, ఆ ఆబ్జెక్ట్ అనేది బ్రిడ్జ్ అవ్వచ్చు, ఆ ఆబ్జెక్ట్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఈ మూడట్లు దేనిది క్రాస్ చేసినా సరే వాటి లెంత్లో కూడా ట్రైన్ లెంత్తో ప్లస్ చేయాలి. ఇదిగోటి ప్లస్ చేయాలి. మీకు నేను క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకసారి చూడండి, ఒకసారి చదువుదామా రండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ A:B అయితే, ఇఫ్ రేషియో ఆఫ్ స్పీడ్స్ ఈజ్ A:B అయితే మనకు ఒకవేళ స్పీడ్స్ రేషియో ఇచ్చాడు అనుకుందాం. ఒకవేళ నీకు స్పీడ్స్ రేషియో ఇస్తే, వేగముల నిష్పత్తి ఇస్తే మాత్రం అగైన్ దాని నుంచి మనకి టైం రేషియో వచ్చేది. చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఈజ్ ఈక్వల్ టు A:B దెన్ రేషియో ఆఫ్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు B:A. మీకు అర్థమయ్యేలా చెప్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇఫ్ స్పీడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఇఫ్ స్పీడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 7:5 ఇలాగ ఇచ్చి ఫైండ్ టైం రేషియో అన్నాడు. వేగాల స్పీడ్లు ఇచ్చాడండి, స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7:5 ఇచ్చేసాడు. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ టైం రేషియో అన్నాడు. నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను, నీకు ఒకవేళ స్పీడ్ రేషియో తెలిస్తే, ఇఫ్ ద రేషియో స్పీడ్స్ ఈజ్ ఈక్వల్ టు A:B అయితే దెన్ టైం రేషియో ఏంటి? B:A. అంటే ఏంటి? దీన్ని రివర్స్లో రాయడమే. ఈ A:B రివర్స్లో రాయి B:A. ఏం చేయాలి? నీకు స్పీడ్ రేషియో తెలిస్తే A:B అనే స్పీడ్ రేషియో తెలిస్తే టైం రేషియో ఏంటి? ఈ B:A రివర్స్లో రాయడమే. సో నీకు స్పీడ్ రేషియో తెలుసు కదా, ఎంత? 7:5. మా టైం రేషియో ఏమవుతుంది? ఏం చేయాలి? దీన్ని రివర్స్లో రాసుకోవాలి, 5:7. హియర్ 5:7 ఈజ్ ద టైం రేషియో. నీకు స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే నీకు వచ్చేది టైం రేషియో. గుర్తుపెట్టుకో, మనకి ఎందుకంటే క్వశ్చన్స్లో చాలా ఉపయోగపడుతుందండి. సో ఈరోజు క్లాస్ అర్థమైంది కదండి. ఇదండి డిస్టెన్స్, టైమ్, స్పీడ్ ఈ చాప్టర్కి సంబంధించి కంప్లీట్ బేసిక్ డీటెయిల్స్. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.